వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఒక అమ్మాయి గురించైనా ఒక అబ్బాయి గురించైనా వాళ్ళ లైఫ్లో వాళ్ళని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్ని కానివ్వండి, దేనైనా కానీ గాసిప్ లాగా రూమర్స్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ గురించి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళు ఎవరంటే, ఒకళ్ళు వీళ్ళని లైఫ్లో బాగా ఇష్టపడి వీళ్ళని పొందలేని వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళని తమ రిలేషన్షిప్లోనో లేదంటే లైఫ్ పార్ట్నర్స్గానో చేసుకోలేకపోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉక్రోష్ ఏదైతే ఉంటుందో ఆ ఉక్రోషం అనేది ఈ విధంగా వీళ్ళ మీద అబ్బాయి గురించి కానివ్వండి, అమ్మాయి గురించి కానివ్వండి నెగిటివ్గా మాటలు స్ప్రెడ్ చేసి వీళ్ళ వ్యక్తిత్వం అది కాకపోయినా వీళ్ళు ఇట్లా మంచి వాళ్ళు కాదు, వీళ్ళ క్యారెక్టర్ ఇలా మంచిది కాదు, అలా ప్రచారం చేసే వాళ్ళు ఒకరై ఉంటారు. మరొకరు ఎవరంటే వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు, అంటే ఒక చదువు విషయంలో కానివ్వండి, ఒక అందం విషయంలో కానివ్వండి, లేదంటే ఒక మంచి వ్యక్తిత్వం విషయంలో కానివ్వండి, ఏదో ఒక విషయంలో మీతో పోటీ పడలేక మీ మీద ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వీళ్ళిద్దరేనండి. ఎందుకు అంటే మన మెంటాలిటీ ఉన్న వాళ్ళు మనకు తగ్గ వాళ్ళే మన ఫ్రెండ్స్ అవుతారు, మన వెల్ విషెస్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎంతో కొంత అంత ఇదిగా గాసిప్లు మీ మీద క్రియేట్ చేయరు అనమాట. ఎందుకంటే మీలాంటి వ్యక్తిత్వం ఉండి మీరు బాగా నచ్చిన వాళ్ళకే, మీరు బాగా ఇష్టపడిన వాళ్ళని మీ లైఫ్లోకి రాణిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు మీ గురించి నెగిటివ్గా చెప్తున్నారు అంటే మీ వల్ల ఏదో ఒక అనుభవం వస్తే తప్ప అలాంటి వాళ్ళు అంత త్వరగా మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయరు. బట్ కానీ ఈ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా కానీ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళల్లో ముందుండే వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరు అనమాట. ఇంకా రకరకాల మనుషులు ఉంటారు, కాదనట్లేదు. బట్ కానీ ఖచ్చితంగా 100% స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఈ ఇద్దరే అనమాట. ఒకళ్ళు నీ లైఫ్లోకి రాలేకపోతున్నామని ఈర్ష్యపడే వాళ్ళు, ఇంకొకరు నీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, నీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నీలో ఉన్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి లేకపోవడం వల్ల అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే అది చూడలేక ఉక్రోషంతో నీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ దరిదాపుల్లో ఉంటే తస్మాత్ జాగ్రత్త. ఫస్ట్ మీ ఇలాంటి వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటా వెళ్తే ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే మీకు అవగాహన వస్తుంది. కాబట్టి మీతో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని మీ లైఫ్ని హ్యాపీగా రూమర్స్ జోలికి వెళ్లకుండా, అలా మీ గురించి ఒక 10 మందికి వార్తలు స్ప్రెడ్ అయిపోయి మీరు అనవసరంగా మీ పేరుని, మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదు. ఇదండి ఈరోజు వీడియో. ఎవరు మిమ్మల్ని తొక్కేస్తున్నారో, ఎవరు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.